హాయ్ హలో అస్సలం అలైకుమ్ వెల్కమ్ టు స్పైస్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈరోజు మటన్ పాల్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేను 2 ఆనియన్స్ అండ్ 2 టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ముందు వచ్చేసి ఇవి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 పార్ట్ వచ్చేసి మేము ఫ్రై చేసుకుంటాం, 1 పార్ట్ వచ్చేసి గ్రైండ్ చేసి పేస్ట్ లాగా కర్రీలో యాడ్ చేసుకుంటాం. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో టర్న్ అయిన తర్వాత మటన్ యాడ్ చేసుకోండి. మటన్ కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి కారం యాడ్ చేయండి. కారం మీకు తగినంతగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు 1 టేబుల్ స్పూన్ కారం అయితే పడింది. నెక్స్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మేము ముందుగా హాఫ్గా డివైడ్ చేసి పెట్టుకున్న కొద్దిగా టమాటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ మెత్తగా గ్రైండ్ చేసి ఇప్పుడు ఇక్కడ ముందుగా ఫ్రై అవుతున్న మటన్ కర్రీలో ఈ పేస్ట్ని యాడ్ చేసి కొంచెం సేపు ఫ్రై అయినిచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి 4 విజిల్స్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ చేసి మళ్ళీ కోకోనట్ పేస్ట్ యాడ్ చేసి కొద్దిగా మేథీ లీవ్స్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఒక 2 విజిల్స్కి పెట్టుకోవాలి. అంతేనండి, టేస్టీ యమ్మీ మటన్ పాల్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.